गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। డాక్టర్ మారెల రామకృష్ణ గురుదేవతాయే నమో నమః। జయ గురుదేవ్। బాలా త్రిపుర శ్రీ విద్యాపీఠము ప్రపంచంలో భౌతికంగా ఉన్నటువంటి శక్తుల గురించి మనం మాట్లాడుకుంటాము। ఒకటి ధనాత్మకము, ఒకటి రుణాత్మకము। ఇవి బయట చాలా గందరగోళంలో ఉన్నాయి। ఒకటి నెగిటివ్ అని, పాజిటివ్ అని, నెగిటివ్ మాకు వద్దు, పాజిటివే మాకు కావాలి అనేటువంటి ఈ గందరగోళ పరిస్థితులు ఉన్నాయి। సూర్య విజ్ఞానంలో శ్రీ సూక్తము చెప్తున్న విషయము, ఆదిత్యవర్ణే తపసోభిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వ తస్య ఫలాన్ని తపసానదంతు మాయాంతరాయాస్తి బాహ్య లక్ష్మి। ఈ యొక్క మాయాంతరాయాస్తి బాహ్య లక్ష్మి అనేది మనం వదులుతున్నటువంటి ప్రాణశక్తి। హిరణ్యవర్ణాం హరణీం సువర్ణ రజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ, మనం పీలుస్తున్నటువంటి ప్రాణశక్తి। ఇప్పుడు నిజంగా మనకు ప్రేమ ఉంటే మన ప్రాణశక్తిని బయటికి పంపించకూడదు, ఆపేసుకోవాలి। ఆపేసుకుంటే ఏమవుతాం? చచ్చిపోతాం। కాబట్టి పాజిటివ్ నెగిటివ్ రెండు సమన్వయంతో పనిచేస్తూ ఉంటేనే ప్రాణశక్తి నిలబడుతుంది, మన ప్రాణం ఉంటుంది। అంతేగాని బయట వస్తువులకో బట్టలకో వాటిలో ఏదో నెగిటివ్ ఉంది, వీటిలో ఇవన్నీ కూడా పిచ్చి భ్రమలు, అవన్నీ ఉండవు। రెండూ సమానంగా ఉంటాయి। ఒకటి పురుష శక్తి, ఒకటి స్త్రీ శక్తిగా చెబుతారు। నెగిటివ్గా చెప్పేటువంటి గాయత్రిని స్త్రీ శక్తిగా, పురుష శక్తిని మహారుద్రుడిగా, శివుడుగా, కాలాత్మకుడుగా, కాలపురుషుడిగా చూపిస్తారు। కాబట్టి కాలంలో సమన్వయంలో మనం ఉండేటువంటి తీసుకున్న సూర్యకిరణాన్ని నెగిటివ్గా, వదులుతున్నటువంటి సూర్యకిరణం పాజిటివ్గా చెప్పుకోవచ్చు। ఎడం వైపు ఉన్నట్టు శ్వాస, కుడివైపు ఉన్నట్టు శ్వాస। కాబట్టి ఈ శ్వాస విజ్ఞానము భారతీయ ఋషులు చక్కగా మనకి వృక్షశాస్త్రాన్ని చెప్తారు। అది మన దగ్గర ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని చక్కటి మనకు కావాల్సిన ప్రాణశక్తిని ఇస్తుంది। దాన్నే ఫోటోసింథసిస్ అంటారు। కాబట్టి ఇటువంటి పాజిటివ్ నెగిటివ్ అనేవి భ్రమల్ని విడిచిపెట్టి శ్రీ సూక్తంలో మొదటి శ్లోకము 14వ శ్లోకంలో చెప్పినటువంటి ఆదిత్యవర్ణే తపసోభిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వ తస్య ఫలాని తపసానదంతు మాయాంతరాయాస్తి బాహ్య లక్ష్మీ అని చెప్పుకుంటూ ఆరోగ్యము, ఐశ్వర్యము, దృఢ సంకల్పము, విశ్వాసము అన్నీ కూడా మనకు కలుగుతాయి। మహా ఐశ్వర్యం లభిస్తుంది। ఐశ్వర్యము అంటే ప్రాణశక్తి, నిరంతరము ఉత్సాహంతో ఉండడమే పాజిటివ్ ఎనర్జీ। అటువంటి శక్తిని మనకు లభించాలి, నిరాశ పడిపోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా। కాబట్టి రాముడు కూడా నిరాశపడ్డాడు చివరికి, అప్పుడు ఆదిత్య హృదయము అనేటువంటి గాయత్రిని ప్రసాదించాడు। రాముడు నిరాశపడలేదు, అడవిలో ఒక్కడే ఉన్నాడు, ఎవరూ సహకరించలేదు, ఋషులు సహకరించలేదు, మానవులు సహకరించలేదు, చివరికి బయలుదేరుతూ ఉంటే జంతువులు సహకరించాయి। కాబట్టి అటువంటి ప్రేమతత్వం కలిగినటువంటి జీవితాన్ని అనుభవించాలి। ప్రేమ అంటే ఇక్కడ మనం చేస్తే వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు చేస్తే మనం ఇవ్వాలని కాదు, మనం నిరంతరం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ప్రేమగా, అంతే। రిటర్న్స్ వస్తాయా రావా, చూస్తారా చూడరా, అది దైవేచ్ఛ। కాబట్టి అటువంటి పాజిటివ్ నెగిటివ్ రెండూ కూడా ఇంపార్టెంటే। చక్కటి గాయత్రి మహావిజ్ఞానంలో హిరణ్యవర్ణామహరణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ, ఇది పీలుస్తున్నటువంటి ప్రాణశక్తి। ఆదిత్యవర్ణే తపసోపి జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వ తస్య ఫలాని తపసానదంతు మాయాంతరాయాస్తి బాహ్య లక్ష్మి, మనం బయటికి పంపిస్తున్నటువంటి ప్రాణశక్తి। కాబట్టి ఈ రెండూ కూడా మనకి అవసరమే। జయ బాలా త్రిపుర సుందరి పాదపద్మ నమస్కారము। డాక్టర్ మారెల రామకృష్ణ గురుదేవతాయే నమో నమః। జయ గురుదేవ్।